హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాతో ప్రయాణం. ఈరోజు మా అబ్బాయికి డైట్ ఫుడ్ చేస్తున్నాను, చూసేయండి. ఇలా ఒక కుక్కర్ పెట్టుకున్నాను, గీ వేసుకుంటున్నాను, జీలకర్ర వేస్తున్నానండి, అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసాను. మంచిగా ఫ్రై చేద్దామండి. ఎక్కువ ఏమీ అవసరం లేదండి, లైట్గా ఎక్కువ సరిపోతుంది. క్యారెట్ వేస్తున్నాను, బీన్స్ వేస్తున్నాను, కొత్తిమీర, తోటకూర, అలాగే కొంచెం పసుపు. ఇప్పుడు కలుపుకుందాం. ఇవి బాగా వేగిపోవాలండి. తోటకూరలో ఎక్కువ వాటర్ వస్తుంది కదా, మొత్తం అంతా వచ్చేయాలి. కొంచెం మిరియాల పొడి, కొంచెం సాల్ట్. మీ దగ్గర ఇంగవ ఉంటే వేసుకోండి, నా దగ్గర అయిపోయింది, ఇంగవ లేదు. ఇంగవ కూడా వేయాలండి, కొంచెం డైజెషన్కి మంచిగా ఉంటుంది. ఇదిగోండి, కినోవా రైస్ తీసుకున్నానండి. కినోవా రైస్ ఈ కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను. అలాగే కందిపప్పు 2 స్పూన్లు తీసుకున్నానండి. ఎర్ర కందిపప్పు 1 స్పూను, పెసరపప్పు 1 స్పూను. స్పూన్ అంటే పెద్ద స్పూన్ అండి, ఈ స్పూను. ఇప్పుడు కలుపుకుందాం అండి. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చండి. మష్రూమ్ కూడా వేసుకోవచ్చు ఇందులో. నా దగ్గర ఇవి ఉన్నాయి, ఇవి నేను వేసుకున్నానండి. దీంట్లోంచి వాటర్ వస్తుందండి. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి. ఫ్రై అయిపోయిందండి. ఇందులో నీళ్ళు వేసేసుకుందాం. ఈ కప్పుతోటి కప్పున్నర నీళ్ళు వేస్తున్నానండి. కుక్కర్ మూత పెట్టేసుకుందామండి. 5 విజిల్స్ పెట్టుకుంటే రెడీ అయిపోతుందండి. ఇదిగోండి, కినోవా రైస్ రెడీ అయిపోయింది. డైట్ ఫుడ్ మా ఊడిది. కీరా, 2 ఫిష్, ఎయిర్ ఫ్రైలో చేసిన ఫిష్ అండి. ఇదే ఈరోజు వాడి మెనూ. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.